న్యూస్ లెన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ను ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉదయం 8 దాటితే చాలు బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. రాష్ట్రం నిప్పుల కుంపుటిలా మారడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసింది. విద్యుత్ శాఖ చరిత్రలోని తొలిసారిగానే ఏకంగా 285 మిలియన్ యూనిట్ల కరెంటు వినియోగం నమోదైంది. గతేడాది ఇదే సమయంలో గరిష్ట వినియోగం 256 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉండగా ఈసారి మార్చి నుంచే ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటడంతో కరెంటు వాడకం అమాంతం పెరిగిపోయింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మే నెలాఖరు నాటికి విద్యుత్ డిమాండ్ 300 మిలియన్ యూనిట్లకు చేరిన ఆశ్చర్యం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే డిమాండ్ ఎంత పెరిగినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎక్కడా పవర్ కట్స్ లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జెన్కో ఆధ్వర్యంలోని థర్మల్ హైడల్ కేంద్రాలు రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రాష్ట్రాన్ని చీకట్లోకి వెళ్లకుండా కాపాడుతున్నాయి. రైట్, న్యూస్ లెన్స్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ను ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉదయం 8 దాటితే చాలు బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. రాష్ట్ర నిప్పుల కుంపటిలా మారడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసింది. మా కరెస్పాండెంట్ నరేష్ పూర్తి సమాచారాన్ని నెల్లూరు నుంచి అందిస్తారు. నెల్లూరు నుంచి నరేష్, అసలు ఏంటి విద్యుత్ వాడకం రోజు రోజుకి ఎక్కువైపోతుంది అండ్ ఎక్కడ చూసినా అక్కడక్కడ పవర్ కట్స్ కనిపిస్తున్నాయి, కానీ ఎక్కడ చూసినా అంతగా పవర్ కట్స్ అయితే లేవు. బట్ పవర్ కట్స్ కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మొత్తానికి మనం చూసుకుంటే ఇటు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా బాణుడు బగబగలకు భయాందోళన చెందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే రికార్డ్ స్థాయిలో కూడా ఈ యొక్క విద్యుత్తును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు ఏసీలు ఉండొచ్చు, కూలర్లు, ఫ్యాన్లు భారీ ఎత్తున కూడా ఇటు గృహాలకు సంబంధించినటువంటి విద్యుత్ వినియోగం భారీ స్థాయిలో, అంటే ఆల్ టైమ్ రికార్డ్ ఇంతవరకు విద్యుత్ శాఖ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 285 మిలియన్ల యూనిట్లను కూడా ఒక్కసారిగా కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్తును వినియోగించుకోవడంతో ఇటు విద్యుత్ శాఖ కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. గత ఏడాది మనం చూస్తే ఇదే మే జూన్ సంబంధించినటువంటి నెలల్లో దాదాపు 275 మిలియన్ల యూనిట్లను వాడుకుంటే ఈ యొక్క ఏడాదిలో మనం చూస్తే దాదాపు అది 285కు పైగా వెళ్ళిపోయింది. ఇంకా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏంటంటే 300 మిలియన్ల యూనిట్లు కూడా వాడుకోవచ్చు అనే యొక్క ఉద్దేశంతో విద్యుత్ శాఖ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఒకవైపు మనం చూస్తే దాదాపు కూడా విద్యుత్తుకు సంబంధించినటువంటి అంటే సెగలు, వడగాల్పులు ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క ఎండల యొక్క బీభత్సం ఏ విధంగా ఉందంటే ఉదయం 8 గంటల నుంచే 36 డిగ్రీలతో మొదలవుతా ఉంది. మధ్యాహ్నం 1 గంట 2 గంటల ప్రాంతానికి దాదాపు 46 డిగ్రీలు 47 డిగ్రీల వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదవడంతో ఒక్కసారిగా కూడా ఈ యొక్క వినియోగిస్తున్నటువంటి విద్యుత్ చూస్తూ ఉంటే చాలా వరకు కూడా విద్యుత్ శాఖలో ఒక ప్రకంపనలు కొనసాగుతూ ఉన్నాయి. అంటే ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఏమైనా అంతరాయం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కట్ చేస్తుందా అంటే వాటన్నిటికి కూడా అంతరాయం లేకుండా కూడా ఎప్పటికెప్పుడు కూడా ఈ యొక్క విద్యుత్తును వాడుతున్నటువంటి గణనీయమైనటువంటి విద్యుత్తును వాడుతున్నప్పుడు అంటే ఇటు ఇప్పటికే 285 మిలియన్ల ఈ యొక్క యూనిట్లు వాడుతూ ఉన్నప్పటికి కూడా అయినప్పటికీ కూడా కరెంట్ను వర్చువల్గా కూడా కొంత పక్క రాష్ట్రాల్లో ఈ యొక్క ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి దాని మీద కూడా విద్యుత్తును తీసుకుంటున్నారు. మరోవైపు థర్మల్ కేంద్రాలకు సంబంధించినటువంటి నెల్లూరులో మనం కూడా చూస్తే థర్మల్ కేంద్రాలు దాదాపు పవర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. అంటే ఇవి రాత్రింబొగులు కూడా విద్యుత్తును సరఫరా చేసే విధంగా కూడా అక్కడ కష్టపడతా ఉన్నారు. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి థర్మల్ విద్యుత్తుకు సంబంధించినటువంటి కేంద్రాలు రికార్డ్ స్థాయిలో కూడా ఈ యొక్క విద్యుత్తును నమూనాలను కూడా ఎక్కువగా సమకూర్చున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనా కూడా రాష్ట్రంలో ఈ యొక్క ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఎండలు మండుతున్నటువంటి ఎండలకు బయటకు రాలేటువంటి పరిస్థితి, ప్రజలు ఉదయం నుంచి కూడా రాత్రింబొగుళ్ళు కూడా ఈ యొక్క అంటే కరెంట్ యూజ్ చేస్తా ఉన్నారు. అంటే ఏసీలు ఎప్పుడు కూడా గతంలో మనం చూస్తే మధ్యాహ్నం పూట 1 గంట 2 గంటలు వాడేటువంటి ఏసీలు ఈరోజు దాదాపు 15 గంటల పైగా కూడా ఏసీలు వాడుతున్నట్లుగా కూడా విద్యుత్ శాఖ చెప్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కూలర్లు, చిన్నపాటి కుటుంబాలు కూడా ఈరోజు కూలర్లు వాడుతూ ఉన్నారు. దాదాపు కూడా కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు ఈ యొక్క వినియోగం చూస్తూ ఉంటే ఈరోజు విద్యుత్ శాఖలో కూడా కొంత ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. ఈ ఎండలు ఎప్పటికి తగ్గుతాయి అనేది కూడా ఒక ముందస్తు కూడా చర్యలు, అంటే ఒకవైపు వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పటికెప్పుడు కూడా ఈరోజు ఎండలు మడుతున్నటువంటి
ఎండల్లో ఎవరు కూడా ఉపశమనం ఇంట్లోనే ఉండండి, అత్యవసరం అయితే తప్ప అనవసరమైన వాటికి బయటికి రాకూడదని ప్రజలకు సూచిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎండలు మండుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రజలు కూడా కొంత సేద తీరుతా ఉన్నారు. ఎక్కడికెక్కడ కూడా ఈ యొక్క విద్యుత్కు సంబంధించినటువంటి లోటు బడ్జెట్ లేకుండా కూడా, అంటే ఈ యొక్క విద్యుత్కు సంబంధించినటువంటి అంతరాయం లేకుండా కటింగ్లు కూడా తక్కువ సమయంలో కొంత ఏర్పాట్లు అయితే ముందస్తు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏదేమైనా కూడా ఇదొక నిజంగా చెప్పాలంటే ఈ యొక్క కరెంటు కోతలు తగ్గినప్పటికి కూడా, ఈ యొక్క వినియోగం ఎక్కువ అయినప్పటికి కూడా ఈ కరెంటును ఉత్పత్తి చేసేటువంటి థర్మల్ కేంద్రాలు అయి ఉండొచ్చు, అదేవిధంగా జలవనరులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఉత్పత్తిని మరింతగా పెంచుతూ ఉన్నారు. పక్క దేశాల నుంచి కూడా, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క విద్యుత్తులను కూడా కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ వర్చువల్గా జరుగుతాం. ఏదేమైనా కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టే విధంగా కూడా విద్యుత్ వినియోగం చేయడంతో ఒక్కసారిగా కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందినప్పటికి కూడా, కానీ ప్రజలకు కూడా ఉపశమనం కలిగించేందుకు అంత ఒక సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. శ్రీదేవి. రైట్ నరేష్, థ్యాంక్ యూ.